Hello, Namaste. Nenu mi Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the multi-starrer entertainer Maha semi-finals. So let's welcome our judges Murli Mohan garu, Abhinay Sri, Vamsi Krishna, Dum. డుమ్ లో దద్దరిల్లే సాంగ్ తో వస్తున్నాడు Ismail. ఢమారే ఢమ్ 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 ఢమారే ఢమ్ 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 దద్దరిల్లే అడుగుల శబ్దం సాంబా హే సాంబా కుంకుమారే ఘుమ్ 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 గుండెలోనే కైలాసం కొట్టు విప్పే మూడో నేత్రం సాంబా హే సాంబా చిన్నోడినే నీ చూపులో ఉన్నోడినే నీ నీడలో ఎదురింటి చంటిని పొరుగింటి పండుని నీ ఇంటి కూటిలోన నేను ఒక్కని మనసింటి రాజుని మమతింటి బంటుని నీ ప్రేమ మందిరాన వీరభక్తుని ఢమ్ ఢమారే ఢమ్ 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 ఢమారే ఢమ్ 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 దత్తరిల్లే అడుగుల శబ్దం సాంబా హే సాంబా కుంకుమారే ఘుమ్ 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 గుండెలోనే కైలాసం కొట్టు విప్పే మూడో నేత్రం సాంబా హే సాంబా అటేమో చెల్లెమ్మ ఇటేమో బుల్లెమ్మ చెల్లెమ్మ చెయ్యట్టి బుల్లెమ్మ బుగ్గటి లాలించనా అటేమో పెద్దోడు ఇటేమో పెద్దోడు పెద్దోడిని పెంచేసి పెద్దోడిని చేసేసి ముందుంచనా ఏకకాలంలోన ఎన్నో జరిపించనా ఎదురేది అనిపించనా ఏది సాధించిన ఎంత పేరుందినా నీ ఎదమూల ఒదిగుండనా ఢమారే ఢమ్ 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 ఢమారే ఢమ్ 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 దత్తరిల్లే అడుగుల శబ్దం సాంబా హే సాంబా కుంకుమారే ఘుమ్ 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 గుండెలోనే కైలాసం కొట్టు విప్పే మూడో నేత్రం సాంబా. ఇస్మాయిల్ మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు అమ్మా, సార్ బాగా చేసావు సార్. చక్కగా అటు శివలింగం పెట్టం కానీ ఇటు ఇక్కడ విభూతి పెట్టం కానీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నావు. థ్యాంక్ యూ సార్. బాగుంది, చాలా బాగుంది. Thank you, బాగా thank you, చేసావు, sir. గుడ్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. మధ్యలో కొద్ది డాన్సింగ్ వచ్చింది, పర్లేదు, అది పెద్దగా తెలియట్లేదు. ముందు మీకంటే నేను ఇక్కడ మీకు ఇంత ప్రాపర్టీస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్న వాళ్ళని నిజంగా కంగ్రాచులేట్ చేయాలి. ఏది అడిగితే అది నిజంగా చప్పట్లు కొట్టండి. Wonderful, wonderful. ఏది అడిగినా అసలు కాదు అనకుండా సరే అన్ని తీసుకొస్తున్నారు. అవును సార్. సినిమాలో నిజంగా అతను ఇలా కొట్టి ఆ విభూతిని నుదుటి రాసుకుంటాడు, మీకు అక్కడ కావాలంటే అక్కడ పెట్టారు. అవును సార్. శివలింగం కావాలంటే శివలింగం తెచ్చారు, సూపర్. అవును సార్. అండ్ మీరు చాలా బాగా యూజ్ చేసుకున్నారు వాటన్నిటిని కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. Please welcome Salim, care of Gudumba Shankar. come on ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే
తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. I think I did it again. I think I seen it again. Yo, your Nadumu is juicy, fruity, girl. I'm losing all my concentration in this world. I'm unable to stop it, my lady girl. Now look what I am running over with you, girl. If you are my auntie, I'm your Naidu Baba, Naidu Baba. Come on, 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 come on. ప్రపంచం మొత్తంలో ప్యాంటుని ఈ విధంగా డిజైన్ చేయొచ్చు అనే ఆలోచన ఒక పవన్ కళ్యాణ్కి వచ్చి ఉండదు, ఎవరికి వచ్చి ఉండదు. తన స్టైల్ ఏదో అని పెట్టుకొని దాన్ని ఒక నూతన రకంగా ఆ ప్యాంట్ చేయటం కానీ, ఆ డ్రెస్సింగ్లో కానీ, మెడలో కట్టిన స్కార్ఫ్ కూడా ఎన్ని రకాలుగా దాన్ని మూమెంట్కి ఉపయోగించుకుంటా స్కార్ఫ్ ఉపయోగించుకున్నది కానీ బాగా త్రోఅవుట్ చాలా బాగా చేసావు, కాన్ఫిడెంట్గా చేసావు అన్నిటికీ మించి. మీరు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఒక హిప్ హాప్ స్టైల్లో మూమెంట్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. చాలా సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సూపర్. నిజానికి నేను ఈ పాట చూసి సినిమాలో అయితే హీరోయిన్ ఉంటుంది, అయ్యో అనవసరంగా సోలో రౌండ్లో సెలెక్ట్ చేసుకున్నాడు అతను అనిపించింది. కానీ అసలు ఇంకో అమ్మాయి అవసరం ఉంటుంది అని కూడా మాకు అసలు ఆ ఊహ కూడా రాకుండా చేసావు. థ్యాంక్ యూ సార్. డుమ్ 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 లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఓ కృష్ణ. ఇదిగో చూడు చంప చంపు, అబ్బా చంపగే చంపకమని ఈ రాత్రంతా మనదేనని రాసిస్తానే, ఎవ్వరు రారని హామీ ఇచ్చేస్తానే. ఈ రాత్రంతా మనదేనని రాసిస్తానే, ఎవ్వరు రారని హామీ ఇచ్చేస్తానే. మల్లె పూలు తెచ్చినానే, నీకు మల్లె పూలు తెచ్చినానే, ఒక్క ముద్దిచ్చావంటే చాలు మోదు తీర్చుకుంటానే. రావే 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 రామ రామ ముద్దుల గుమ్మ, నువ్వు రాకపోతే ఆగదులే రంగుల బొమ్మ. ఓ కృష్ణ గారు సార్, మిమ్మల్ని ఓ కృష్ణ అనడం మానేసి పి కృష్ణ అనాలండి, ప్రాపర్టీ కృష్ణ. ఈ పాటలోనైనా ఏ ప్రాపర్టీ లేకుండా చేస్తారేమో అనుకుంటే మల్లెపూలు ప్రాపర్టీగా వాడారు. సో మిమ్మల్ని ప్రాపర్టీ కృష్ణ అనేద్దాం. బాగుంది, ప్రాపర్టీకి ఇష్టం అంటే బాగుంది, బాగుంది, బాగా చేశారు. అదే చెప్తున్నా, ప్రాపర్టీస్ మీరు ఉపయోగించుకున్నట్టుగా ఎవరో ఉపయోగించుకోలేరు. ఇందులో ఏమి లేవులేదు, సెట్ అంతా క్లియర్గా ఉందంటే గబుక్క జేబుల నుంచి తీశారు అది కూడా. మీ ఇది నాకు బాగా నచ్చింది. ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి, ఎక్కువ పాటలు దొరకవు. ఏ చిరంజీవి, నాగార్జున గారు, బాలకృష్ణ, వెంకటేష్ అంటే మనకి కావాల్సిన పాటలు ఉంటాయి చేసుకోవడానికి, పెర్ఫార్మెన్స్ సోలో రౌండ్స్ లో కానీ డ్యూయట్స్ కానీ. ఇలాంటివి తక్కువగా ఉన్నా సరే వాటిని అందంగా చేయడమే చాలా కష్టం, అది చాలా బాగా చేశారు. గుడ్ లక్ అండి. థ్యాంక్స్ సార్. డుమ్ 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 లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అబ్బో పిల్లగాడే వైఎస్ రాజు. పెద్దాపురం నుంచి స్పెషలిస్ట్లా. అబ్బో పిల్లగాడే అబ్బా, అబ్బో పిల్లగాడే నిలదప్పినాడు చూడే, అబ్బో పిల్లగాడే నిలదప్పినాడు చూడే. కేకులు బెడదామె, పూత రేకులు బెడదామె, మైసూరు పాకులు బెడదామె, సీమంతం చేద్దామె. అబ్బో పిల్లగాడే అబ్బో పిల్లగాడే నిలదప్పినాడు చూడే, అబ్బో పిల్లగాడే నిలదప్పినాడు చూడే. బావయ్యలో
వంపు చూస్తే అది సన్నాచి పురుకట్ట నిన్ను ఇలా చూస్తే ఆడాళ్ళకెంత మంటో అబ్బో పిల్లగాడే వయ్యారం పెరిగింది బాయ్యో సింగారం కుదిరింది వాంతి చేసుకొని మన కథలు పెంచినవులే వాంతి చేసుకొని మన కథలు పెంచినవులే గర్భవతుడవై మన దర్జ పెంచినవులే బెల్లం పకం బట్టి చిలకను చేసుకొచ్చామే చిలకను తినబెడితే చిలకంటి పాప పుడితే తాతదేమో ముక్కు మేనత్తదేమో లుక్కు అబ్బా పిల్లగాడే అబ్బా అబ్బా పిల్లగాడే నిలదప్పినాడు చూడే అబ్బా పిల్లగాడే నిలదప్పినాడు చూడే. ఎక్స్ప్రెషన్స్ కానీ మూమెంట్స్ కానీ బాగా కష్టపడ్డారు. గెటప్ కూడా చాలా శ్రమ తీసుకొని గెటప్ వేసుకున్నారు, బాగుంది. ఎవ్రీథింగ్ నాచోరే నాచోరే. మస్తు మస్తు సంగతి ఉంది నీలో పొరే. ఓ అయితే ఇప్పుడు ఒక మస్త్ మస్త్ డాన్స్ ఉంది. ప్లీజ్ వెల్కమ్ ఇస్మాయిల్ అండ్ శైలజ. నన్ను డైలీ ప్యారే లుక్స్ తోటి చంప మాకు ఐ యామ్ సారీ మూడు ముళ్ళు వేసి నాకి మిగతా స్టోరీ చాంగు బడా చెంగు వలా వేసావే చకోరే ఎందుకయ్యా నిందలలా చేసే ఈ సవారీ వస్తవ పిల్లు ముద్దిస్తవ హల్లు వస్తను బావో ఏం చేస్తావో ఏమో మస్తు మస్తు సంగతుంది నీలో పొరి లుక్స్ తోటి చంప మాకు ఐ యామ్ సారీ జున్ను ముక్కలాంటి సోకు నీదంటివే కన్ను గప్పి పారిపోకే నా ఎంటీవే వెన్న పూస రాసి నేను పెంచా పోడి నిప్పు తోటి కట్టమంటే ఎట్టా జోడి జోకులేయ కోయమ్మో చాలు కామెడీ కేకలేయ కోరయ్యో నైట్ పీరడి అవునంటే హుషారు నీతోటే షికారు హార్ట్ బీట్ స్పీడ్ ఆయే చల 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 మస్తు మస్తు సంగతుంది నీలో పొరి లుక్స్ తోటి చంప మాకు ఐ యామ్ సారీ ఇస్మాయిల్ శైలజ బాగా చేశారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. ఈ జోడీ కూడా బాగుంది, చక్కగా సరిపడక ఇద్దరు కూడా. మొన్న 19వ తారీఖు మా మ్యారేజ్ అయింది సార్. 19వ తారీఖున మా మ్యారేజ్ అయింది సార్ ఇద్దరికి. లవ్ మ్యారేజ్ సార్. కంగ్రాట్. థ్యాంక్ యూ సార్. మా తరఫున మీ ముగ్గురు ఆశీర్వాదం కావాలి సార్. ఓకే, మేము ముగ్గురం కాదు బాస్, చూస్తున్న ఆంధ్రదేశం అంతా చూస్తుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపే
ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా పొందిలేది. గజ్జె గల్లుమంటే ఏమవుతుంది? గుండె జల్లుమంటుంది. ప్లీజ్ వెల్కమ్ సలీం అండ్ పర్వీన్. గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు, వాన జల్లు మన్నాదిరు, ఊరు గొల్లు మన్నాదిరు. రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. చూడ చక్కని నెమలికెవరు నీ పేరు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు. గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు, వాన జల్లు మన్నాదిరు, ఊరు గొల్లు మన్నాదిరు. పాలపిట్ట శకునం నీదనంట. ఓ మల్లె మొగ్గ మనసే కోరనంట. చిలిపి బలపు వగరు పొగరు కోకిలలు. కలలు కన్న కన్నె వన్నె కోరికలు. చెరువులోన తామరకు పై ఊగే మంచు ముత్యమేమన్నది. చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కు పుల్ల నవ్వుతానన్నది. అందమైన చెంప మీద ఇంపు ఓలే సిగ్గులకి ఎప్పుడన్నీ ఏరుకొచ్చి పట్ట గొలుసు కట్టుకుంటారు. గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు, వాన జల్లు మన్నాదిరు, ఊరు గొల్లు మన్నాదిరు. ఈ కవిరా తిరుగే లేదులేరా. ఓ పూలతార వగచే రోషనారా. అడుగు పడితే చాలు నేల అదురునులే. పడుచు వాళ్ళు చూపు పడిన చెదరనులే. పల్లె కోనలెదురు వచ్చి ఏలేలో ఇంకి పాట పాడుతారులే. అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనే ఆలకిస్తలే. ఉన్న చెట్టు నీడలోన పుట్ట తేనె జొన్న రొట్టె. పెంటగూడి ఒక్కసారి నంచుకుంటే ఎంత మేలురా. గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు, వాన జల్లు మన్నాదిరు, ఊరు గొల్లు మన్నాదిరు. తాననన్ననన్ననన్న, తాననన్ననన్ననన్న, హే తాననన్ననన్ననన్న, తాననన్ననన్ననన్న. సలీం అండ్ పర్వీన్ ఎక్సలెంట్ జాబ్. చాలా 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 బాగుందమ్మా. శుక్రియా సార్. ఎంత బాగా చేశారు ఇద్దరు కూడా, బ్రదర్ అండ్ సిస్టర్ అయ్యుండి. బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్తే కానీ తెలియకుండా ఎంత అసలు ఆ కళ్ళలో ఆ భావం కానీ, ఆ మూమెంట్ కానీ, ఆ హుషారు కానీ, వైల్డ్ మూమెంట్ చేసేప్పుడు వైల్డ్ మూమెంట్ కానీ, ఎవ్రీథింగ్, నీ డ్రెస్సింగ్ కానీ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ జాబ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. జుట్టు చాలా బాగుంది, ప్లస్ డ్రెస్సింగ్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ
మ్యాచింగ్ మ్యాచింగ్. చాలా బాగుంది. ఆ హెయిర్ స్టైల్ బాగుంది, జ్యువెల్స్ బాగుంది, కాస్ట్యూమ్ అన్నీ తగ్గినట్టు గుడ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంది. మీది కూడా డ్రెస్సింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎపిసోడ్కి కనీసం ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్ అయినా ఉండాలి మనకి. థ్యాంక్ యూ సార్. పతియే ప్రత్యక్ష దైవం కాదు, సతియే గృహలక్ష్మి. సరే మనం గొడవ పడ్డం ఎందుకు, వాళ్ళేమంటారు చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఓ కృష్ణ అండ్ దేవసేన. పతియే ప్రత్యక్ష దైవమే, పతియే ప్రత్యక్ష దైవమే, భక్తియుక్తులతో భర్త సేవలకు పూలు తెచ్చుకో, పూజ చేసుకో. అబ్బా సతియే గృహలక్ష్మిలే, లే సతియే గృహలక్ష్మిలే, తెలివితేటలతో చెప్పలేసుకొని బుద్ధి తెచ్చుకో, బాగా చూసుకో, బాగా చూసుకో. పతియే గృహలక్ష్మిలే. ఛీ 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 ఛీ, పతియే ప్రత్యక్ష దైవమే. తీసిన గీటు దాటిన సీత గది విన్నావు కదా, సీత లేక తీలాములు పడ్డ తిప్పలు విన్నాలే, మాటకు మాట ఎదురొచ్చావా నీ గది అంతేలే, మాటలొచ్చిన మనిషిని నేను మట్టి బొమ్మననుకున్నావా, సంపాదించే మొగాన్ని మట్టుకు సదాయించకే సుభాషిణి, సుభాషిణి సుభాషిణి అసుభాషిణి సుభాషిణి. నోలు మోతుకో భీమందనేయ, నోలు మోతుకో భీమందనేయ, చంపరి కూతను పూశావంటే కొంప నుంచి నిన్ను గింటేస్తా, తప్పులు కూతలు కూతావంటే చెప్పు తీసుకుని తన్నిస్తా. తతియే 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 గృహలక్ష్మిలే. ఇదో ఇది ఏమిటి నువ్వు, పతియే పతియే ఈ పతియే ప్రత్యక్ష దైవమే దైవమే దైవమే. ఇది ఇల్లా వల్లగడా, పాపడం ఉండే ఇల్లా చేపల మార్కెట, ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రుల కళ్ళు తెరవని పిల్ల కుక్కలా. వీళ్ళు లేరు రాష్ట్రాలు పెద్దల్ని ఎదిరిస్తారా, మిమ్మల్ని చీల్చి ఆ తర్వాత దేవుడి చండాడేసి పూర్తి పెట్టడం జరగబోతోంది. గుర్తులేదా నాన్న, మున్ను హిరణ్య కసిపుడి కొడుకు తండ్రికి ఎదురు తిరగలేదా, లవకుశులి రామచంద్రుని కళ్ళు తెరవలేదా, ఇరుగు పొరుగు విన్నారంటే పురుగుల్లాగా చూస్తారు, బుద్ధి లేని ఈ పెద్దల వల్ల పిల్లా జల్లా చెడిపోతారు. కల్లో బల్లో పిల్లో దానికి చెప్పి చూడరా బుడుగా, చెప్పి చూడరా బుడుగా, దానికి చెప్పి చూడరో బుడుగో. ఎల్లి అలగవే పిల్ల పిలుగా, ఎల్లి అలగవే పిల్ల పిలుగా, ఎంత కడిగినా ఎంత ఉతికినా ఎలుకతో కానలపేలే, ఇకపై కొట్టుకు సచ్చారంటే ఇప్పుడే ఏట్లో దూకేస్తా, ఇప్పుడే ఏట్లో దూకేస్తా. ఒకరి నుంచి ఒకరు చేశారు ఇందులో, ఆయన గొప్ప ఈవిడ గొప్ప అని కాకుండా నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప అన్నట్టుగా ఇద్దరు చాలా పోటీ పడి చేశారు. బ్యూటిఫుల్. కరెక్ట్గా వైఫ్ అంటే ఎలా ఉంటారు, గొడవ చేయడానికి ముఖం ఎలా కావాలో అలాగే ఉంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా. అదే మెయిన్. ఎంత కామెడీ అయినా ఫేస్ కుదరాలి కామెడీ చేయడానికి, కరెక్ట్గా కుదిరింది. ఇద్దరు చాలా బాగా చేశారు. నాకు అంటే నిజంగా అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే ఆ చిన్నపిల్లలతోటి కరెక్ట్గా చేశారు. ఎక్కడ కూడా చిన్నపిల్లల వాయిస్ వచ్చినప్పుడు మీరు పాడటం కానీ అలాంటిది ఏం లేకుండా అర్థం చేసుకుని, పాటను అర్థం చేసుకుని మీరు పెర్ఫామ్ చేశారు. చాలా బాగుంది, సూపర్. దేవసేన గారు మీరు కూడా చాలా బాగా చేశారు. ఎంత అవసరమో అంత చేశారు, కరెక్ట్గా చేశారు. మహా సెమీఫైనల్స్ నాచరి నాచరిలో నెక్స్ట్ వస్తున్నారు వైఎస్ రాజు అండ్ స్వర్ణ. బొమ్మబా అమ్మడు కాదంటే కలబడు, కళ్ళ వేస్తే కసికాలం కాలిపోదు, బొమ్మబా అమ్మడు కాదంటే కలబడు, కావుడు కాస్తాటే నిలబడు.
హాలీవుడ్ లో ఆడాళ్ళంతా నీతో పోలిస్తే అప్పే బలాదూర్. కాకాపట్లో కాసేపట్లో నీకే పట్టిస్తా అవి సరేనా? ఉత్తుత్తి గ్యాస్ అంటే ఒట్టేస్తా నీ మీదే. అట్టాగని ఊవంటే అట్టేస్తా ఉడుమల్లి. కాదు లేదు అని నేర్చుకోని మది ఊరుకోదు కదా, ఏం చేస్తా. రాజుగారు స్వర్ణ ఇద్దరు బాగా చేశారమ్మా. మనం వంకర జేబు పెట్టుకొని నల్లమ్మాయి అయినా ఈ అమ్మాయి అని ఆలోచిస్తే దానికి దీనికి ఎంత తేడా. బాగా చేసావమ్మా, గుడ్. ఎందుకంటే మళ్ళీ ఆ ఛాయలు ఏమీ కనపడకుండా ఈ టైప్ ఆఫ్ మోడర్న్ డ్యాన్స్ కూడా నేను చేయగలను అని చెప్పి చేసావు. బాగుంది. రాజుగారు యాజ్ యూజువల్ బాగా చేశారు. బాగా చేయకపోతే చెప్పుకోవాలి, కానీ రాజుగారు బాగా చేశారు. గుడ్. డైలాగ్ ధమాకా. డైలాగ్ ధమాకాలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అమ్మతోడు ఇస్మాయిల్. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నా దగ్గరున్న బాంబులకి కత్తులకి పని చెప్పమాక. ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటారు నన్ను పీకేది? ఏమో దగ్గర లేవా కత్తులు బాంబులు? ఇదిగో చూడు, నీ దగ్గరున్న ఆయుధాల కంటే నా ఆశయం బలమైంది. చావుకి నేను ఎప్పుడు భయపడను రా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. కత్తులంట కత్తులు. డైలాగ్ ధమాకాలో ఖుషీ ఖుషీగా వస్తున్న పార్టిసిపెంట్ సలీం. ఏంటి అలా చూస్తున్నావు? ఆగా, నా ముందు డ్యాన్స్ ఆడుతున్నావా? ఆగా, ఏంటి చూస్తున్నావు? ఏంటి 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 చూస్తున్నావు? చెప్ప, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద రెండు గుడ్ల గూబలు లాంటి కళ్ళు పెట్టుకుని ఎందుకు అలా చూస్తున్నావా? చెప్పే. జాగ్రత్తగా సిద్ధు, అలా ఇంకా అడగేసి అంతే 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 వచ్చేసి బెత్తిడంత చోట్లేదు. దీన్ని మేము చూసామంట. నువ్వు పెద్ద అందగత్తివి, పెడతంత ముఖం, చుంచు లాంటి ముక్కు, గండి చీమ కుట్టి వాచినట్టుండే చిన్ని పెదం, ఏదో చూడాలనిపించే చిన్ని నడుం, నల్ల చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పు కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో, నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా, ఓకే, ఎరుపు పసుపు మిక్స్ అయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి. అది దాని నైజం. అది నువ్వు చూపించకుండా ఉండాల్సిందే. ముఖం నీ ఒంట్లో భాగమే, నడుం నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. డైలాగ్ ధమాకాలో నెక్స్ట్ వస్తున్న బొబ్బిలి. ఎక్కడ ఎక్కడయ్యా మీ గురువు ఎక్కడ? ఎంతసేపు మేము పడిగాపులు పడి ఉండాలి? ఎంతసేపు మేము ఆయన కోసం వేచి ఉండాలి? మాకేం మతిపోయింది అనుకుంటున్నారా? పనులు లేవనుకుంటున్నారా? ఎప్పుడు అనగా వెళ్ళాలి? ఎంతమంది? నీ పేరు? బొబ్బిలి పులి. ఓ, బొబ్బిలి పులి. తమరు? బొబ్బిలి పులి.
డైలాగ్ ధమాకాలో ఇప్పుడు వస్తున్న పార్టిసిపెంట్ వైఎస్ రాజు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇలా. చంటి ఏంటిది? పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? లవ్వు అంటే ప్రేమ. అంటే లవ్వు. చూసావా, నీకు లవ్ అంటే ఏంటో తెలీదు, నాకు తెలీదు. లైఫ్ లో ఫైల్లోకి రావాలంటే 3 సూత్రాలున్నాయి. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రతి విషయంలోనూ 3 ప్రశ్నలు వేసుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకో, అప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుందాం. సరే 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 సరే. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సిద్ధేనా. బాగుంది బాగుంది. కొంచెం వెరైటీ. It's the time to disco. ముందు ఈ డాన్స్ చూసుకో. Please welcome Ismail and Shailaja. It's the time to disco. दिल है मेरा दीवाना क्या कहता है अब घबराना क्या ताल पे जब झूमे बदन हिचकिचाना शर्माना क्या खुल के झूमो खुल के गाओ आओ आओ ये खुल के कहो It's the time to disco. It's the time to disco. कौन मिले देखो किसको. It's the time to disco. खाता है बदन ऐसी जो ताल है सांसों में चलती है आंधियां बहकाता है ये मन अब तो ये हाल है मस्ती में खोए हैं हम यहाँ तुम भी खो के मस्त होके कोई टोके तो खुल के कहो It's the time to disco. It's the time to disco. मेहंदी लगा के रखना, डोली सजा के रखना. ఈ సాంగ్ DDLJ కదూ? Yes, అదే సాంగ్ తో సలీం అండ్ పర్వీన్. ప్లీజ్ వెల్కమ్ దెం. मेहंदी लगा के रखना डोली सजा के रखना मेहंदी लगा के रखना डोली सजा के रखना लेने तुझे ओ गोरी आएंगे तेरे सजना मेहंदी लगा के रखना डोली सजा के रखना ओहो ओहो सेहरा सजा के रखना चेहरा छुपा के रखना सेहरा सजा के रखना चेहरा छुपा के रखना ये दिल की बात अपने दिल में दबा के रखना सेहरा सजा के रखना चेहरा छुपा के रखना मेहंदी लगा के रखना डोली सजा के रखना इशारे दिल थाम के खड़े हैं आशिक सभी गंवारे छुप जाए सारी कुड़ियां घर में शर्म के मारे गाँव में आ गए हैं पागल शहर के सारे नजरें झुका के रखना दामन बचा के रखना नजरें झुका के रखना दामन बचा के रखना लेने तुझे ओ गोरी आएंगे तेरे सजना मेहंदी लगा के रखना डोली सजा के रखना सेहरा सजा के रखना चेहरा छुपा के रखना
मैं एक जवान लड़का तू एक हसीन लड़की ये दिल मचल गया तो मेरा कसूर क्या है रखना था दिल पे काबू ये हुस्न तो है जादू जादू ये चल गया तो मेरा कसूर क्या है रास्ता हमारा तकना दरवाजा खुला रखना रास्ता हमारा तकना दरवाजा खुला रखना लेने तुझे ओ गोरी आएंगे तेरे सजना कुछ और अब न कहना कुछ और अब न करना कुछ और अब न कहना कुछ और अब न करना ये दिल की बात अपने दिल में दबा के रखना मेहंदी लगा के रखना डोली सजा के रखना सेहरा सजा के रखना चेहरा छुपा के रखना शाबा 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 సలీం పర్వీన్ చాలా బాగా చేశారు. మీరు ఫీల్ అవుతూ చేసిన దాన్ని చూసేవాళ్ళం మేము కూడా ఆ ప్లెజెంట్నెస్ని ఆ హ్యాపీనెస్ని ఫీల్ అయ్యేటట్టుగా చేశారు. చాలా బాగా చేశారు. నాకేదో ఒక హీరోయిన్ చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సూపర్. అసలు వర్డ్సే లేదు నాకు చెప్పడానికి. నేను అలా చెప్పడానికి ఇలా లేసేలా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా బాగా చేశారు. ఎందుకంటే అమ్మాయి ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్స్ అంత బాగా చేస్తుంది. కొరియోగ్రాఫ్ ఎవరు మీరే చేశారా? అవును. మీరు ఇద్దరు కలిసి బ్యూటిఫుల్ వర్క్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సచిన్ టెండూల్కర్ గురించి తెలుసా? తెలుసు మేడం. ఏం చేస్తాడు అతను? క్రికెట్ ఆడతాడు. అతని రికార్డులు అతనే బదులు కొట్టుకుంటుంటాడు. ఆ టైప్లో ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇందాక చాలా గాజులు పగిలాయి. కింద అది చూసుకుంటూ మేనేజ్ చేశారా? మీకు గుచ్చుకుంటుందేమో అని నేను చాలా చాలా అంటే కంగారుగా నేను గమనిస్తూ ఉన్నాను అనమాట. అంటే డాడీ చెప్పారు ఏది ఊడినా ఏది గుచ్చుకున్నా కానీ మనం ముందు పర్ఫార్మెన్స్ చేయాలి, వాళ్ళు మీరు మెచ్చుకోవాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. మీ పేరెంట్స్ కూడా వాళ్ళు కళాకారులు కాబట్టి చాలా మంచి మాట చెప్పారు. అది మమ్మీ వచ్చి ఇక్కడే ఉన్నారా? అవును. యా, ఒక్కసారి స్టేజ్ మీదకి రమ్మన్నారు వాళ్ళిద్దరు కూడా. అమ్మా రామా ప్లీజ్. అమ్మా రామా. మీ అదృష్టవశాత్తు మీ పేరెంట్ ఇద్దరు కూడా కళాకారులు అవటం మూలంగా వాళ్ళు కళని మళ్ళీ ఇవాళ రోజున వయసు అయిపోయినా వాళ్ళు నమ్ముకున్న ఆ కళని మా పిల్లల్లో చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకొని ఇవాళ మీరిద్దరూ చేస్తుంటే చూసిపడి ఆనందం చూస్తుంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. చాలా బాగుందమ్మా. మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మంచి పిల్లల్ని కన్నారు, మీ పేరుని కాపాడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మహా మాస్ లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ బై యాంకర్స్. నీ దేవామృతం baby నీ పంచామృతం baby నీ పుష్పతావరం yo baby నీ దీపావళి baby నీ సురపల్లి baby నీ వాస మార్గళి అమ్మడి తవ పాదం పట్ట పరటువాగో కబడి తవ కై పట్ట నీరు సరాయో అయ్యోడి తవ ఎన్న తొట్ట ఎన్నగో దేవామృతం baby నీ పంచామృతం baby నీ పుష్పతావరం हम तुम
एक कमरे में बंद हो और चाबी खो जाए। प्लीज वेलकम ओ कृष्णा एंड देवसेना। हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए। हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए। तेरे नैनों की फूल भुलैया में वो भी खो जाए। हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए। आगे हो घनघोर अंधेरा, बाबा मुझे डर लगता है। पीछे कोई डाकू लुटेरा। क्यों डरा रहे हो? आगे हो घनघोर अंधेरा, पीछे कोई डाकू लुटेरा। ऊपर भी जाना हो मुश्किल, नीचे भी आना हो मुश्किल। सोचो कभी ऐसा हो तो क्या हो, सोचो कभी ऐसा हो तो क्या हो। हम तुम कहीं को जा रहे हो और रास्ता भूल जाए। हम तुम कहीं को जा रहे हो और रास्ता भूल जाए। तेरी बैया के झूले में सैया वो भी झूल जाए। हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए। बस्ती से दूर पर्वत के पीछे, मस्ती में चूर घने पेड़ों के नीचे। अनदेखी अनजानी सी जगह हो, बस एक हम हो दूजी हवा हो। सोचो कभी ऐसा हो तो क्या हो, सोचो कभी ऐसा हो तो क्या हो। हम तुम एक जंगल से गुजरे और शेर आ जाए। हम तुम एक जंगल से गुजरे और शेर आ जाए। शेर से मैं कहूँ तुमको छोड़ दे, मुझे खा जाए। हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए। तेरे नैनों की फूल भुलैया में वो भी खो जाए। हम तुम एक कमरे में बंद हो एक कमरे में बंद हो और चाबी खो जाए। और चाबी खो जाए। और चाबी खो నా మది నిన్ను పిలిచింది గానమై. వైఎస్ రాజు అండ్ సువర్ణ. హిందీ వర్షన్ అన్న. मेरे मित्रवा मेरे
आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे। आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मितवा। चांद चकोरी की प्रेम कहानी, प्रेम कहानी। चांद चकोरी की प्रेम कहानी, प्रेम जगत में है सबसे पुरानी, सबसे पुरानी। इससे पुरानी एक कहानी तेरी मेरी आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मितवा। Let's welcome all the participants. ప్లీజ్ వెల్కమ్. జడ్జిమెంట్ చెప్పబోయే ముందు ఒక చిన్న మాట చెప్దాం ఉందండి అందరికీను. ఈ కాంపిటీషన్కి వచ్చిన తర్వాత సెమీఫైనల్స్ ఫైనల్స్ రీచ్కి వచ్చేటప్పటికి అందరూ కూడా ఒకరిని మించి ఒకరు పెర్ఫార్మెన్స్ చూపించగలిగిన స్తోమత ఇవి ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చారు. తర్వాత ఈటీవీ వారు మమ్మల్ని ముగ్గురిని పిలిచి మీరు న్యాయ నిర్ణేతగా ఉండి నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పారే తప్ప మేము చెప్పిన వాళ్ళకి మీరు ఇవ్వండి అని మాట ఏ రోజున అనలేదు. ఇక్కడ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఏ రోజున మా దగ్గరకు వచ్చి ఏ విధమైన ఇన్వాల్వ్మెంటు లేదు. మేము మనస్ఫూర్తిగా మాకు నచ్చింది జడ్జిమెంట్ ఇస్తున్నామే తప్ప ఇందులో ఒకళ్ళంటే మాకు ఫేవరిజమో ఇంకొకళ్ళంటే వ్యతిరేకత అనేది లేదు. ఇవాళ రోజున మీరు అందరూ చాలా బాగా చేశారు, మీరందరూ బాగా చేశారు. ఇందులో ఒకళ్ళని ఎలిమినేట్ చేయక తప్పదు. మాకు మా అంతరికి మాకు మీరు అందరికీ ఇచ్చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ అంత బాగా చేశారు. బట్ దీనికి ఒక రూల్స్ ఓ రెగ్యులేషను ఓ పద్ధతి ఫైనల్స్కి రావటం అనేది ఉంది కాబట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయక తప్పదు. అలా అయితేనే ఫైనల్స్కి తీసుకురాగలిగేది. ఎలిమినేట్ చేయగానే మా టాలెంట్ని మమ్మల్ని సరిగ్గా చూడలేదు, మా విధంగా ఫేవరిజం చూపించలేదు, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళంటే ఇంట్రెస్ట్ మా మీద తక్కువ అనే మాట మీరు ఎవరు కూడా అనుకోకూడదు. ఎవరిని చెప్పినా కూడా నిష్పక్షపాతంగానే చెప్తున్నాం మేమందరం కూడా. దయచేసి ఒకవేళ ఎవరినన్నా సెలెక్ట్ చేయకపోయినా కూడా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకోండి. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా లాస్ట్ రౌండ్లో అందరినీ ఎందుకు పిలుస్తున్నామంటే అది ఒక్కసారి అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా మిమ్మల్ని చూడాలి, ఈ ఆనందంలో మీరు కూడా పాలు పంచుకోవాలని. ఒకవేళ ఎప్పుడైనా మీకు నెగిటివ్గా తీర్పు వచ్చినప్పుడు కూడా లేచి వెళ్ళిపోవటం, ఇందులోంచి వెళ్ళిపోవటం అనేది అందరినీ కూడా అవమానించినట్టు. ఇక్కడ కూర్చున్న జడ్జిలనే కాదు, చూస్తున్న యావత్ ప్రేక్షకులను కూడా అవమానం చేసినట్టు దాని సంగతి గుర్తుపెట్టుకొని ఏదైనా ఉంటే స్పోర్టివ్గా తీసుకోవాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. కళాకారుడికి కావాల్సింది అదే. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనకు తెలిసింది నీటి బొట్టంతా, తెలుసుకోవాల్సింది సముద్రం అంతా అనుకున్నవాడే జీవితంలో పైకి వస్తాడు తప్ప నాకు మించినాడు లేడు అని కనుక తలెగరేస్తే మాడు పగిలిపోతుంది. ఇవాళ మేము ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సలీం అండ్ పర్వీన్. సెకండ్ ప్రైజ్ గోస్ టు ఓ కృష్ణ అండ్ దేవసేన. థర్డ్ ప్రైజ్ గోస్ టు ఇస్మాయిల్ అండ్ శైలజ. రాజు గారు, మీరు లాస్ట్ రౌండ్లో అద్భుతంగా చేశారు. దాని ముందు 2 రౌండ్లో కొంచెం దెబ్బతిన్నారు. ఈసారి పోవటానికి కారణం అది. కొంచెం బాగా చేసి ఆడితే ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చారు. 0.5 మార్క్సే మీకున్నో
మీ తర్వాత వాళ్ళకి ఉన్న తేడా. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. Let's welcome Avinash on the floor. AMANTRA, this is the love mantrale. Maha, 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 maha. And now go. Maha, maha, maha. Yeah. My heart is very hot. Check it out. Another